సదాశివపేట పట్టణంలోని 23వ వార్డులో నల్లపోచమ్మ ఆలయ కమిటీ సభ్యులు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ముగుటి లక్ష్మీప్రియకి మద్దతు తెలుపుతూ ఆదివారం ఆలయ కమిటీ సభ్యులు తీర్మానం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో నల్లపోచమ్మ ఆలయ కమిటీ కుటుంబ సభ్యులందరూ కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతు తెలుపుతున్నామని అన్నారు. తమ సంఘం మొత్తం ఓట్లు లక్ష్మీప్రియకి వేసి గెలిపించుకుంటామని వాగ్దానం చేశారు. ఈ కార్యక్రమంలో యగమామి నాగరాజు, సురేష్, పెద్దలోడి బసంత్, రవీందర్, పాండు, యాదయ్య, గణేష్, మల్లేశం, నారాయణ తదితరులు పాల్గొన్నారు. అనగా మేము మా కుటుంబ సభ్యులు మొత్తం అందరం కలిసి శరత్ గారికి మేము మద్దతు చేస్తున్నాము. స్వచ్ఛందంగా ఎలాంటిది ఏం ఆశించకుండా మేము చేతి గుర్తుకు ఓటేసి గెలుపుకుంటామని మాటిస్తున్నాం. 23వ వార్డులో నల్లపోచమ్మ గుడి సభ్యులందరూ కలిసి పిలిపించి వాళ్ళు స్వచ్ఛందంగా మద్దతు ఇవ్వడం జరిగింది. ఇది చాలా ఎంతో హర్షించదగిన విషయం. వాళ్ళందరూ కూడా నల్లపోచమ్మ సాక్షిగా తప్పనిసరి కాంగ్రెస్కు ఓటేసి మమ్మల్ని భారీ మెజార్టీతో గెలిపిస్తామని మాట ఇవ్వడం జరిగింది. దానికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. అందరికీ పేరు పేరు ధన్యవాదాలు. అందరికీ పాదాభివందనాలు. మేము నల్లపోచమ్మ తల్లి కుటుంబ సభ్యులం అందరం స్వచ్ఛందంగా శరతన్న గారి సేవాభావాలు నచ్చి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినాం. వారికి మేము మద్దతు ఇచ్చి భారీ మెజార్టీతో గెలిపిస్తున్నాం. ఇందులో ఏ సందేహం లేదు. మేము నల్లపోచమ్మ తల్లి గుడికి కానీ మాకు కానీ కాలనీకి కానీ అందరికీ అందుబాటులో ఉండే మా నాయకుని గెలిపించుకుంటున్నాం. బరాబర్ గెలిపించి జగ్గారెడ్డి గారికి మేము విజయాన్ని అందిస్తున్నాం.